హలో నమస్తే, వెల్కమ్ టు ఢిల్లీ కార్స్ విజయవాడ. నేను ఢిల్లీ నుంచి వెహికల్స్ తీసుకొచ్చి ఇస్తుంటాను. అలాగే లోకల్ వెహికల్స్ కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే 14 డిసెంబర్ 2024 అండి. ఈ రోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసరికి హోండా సిటీ ఎస్వీ వేరియంట్, మిడ్ వేరియంట్ అండి. ఈ వెహికల్ ఇప్పటి వరకు ఏ పార్ట్ కూడా పెయింట్ అయితే పడలేదు. బంపర్ టు బంపర్ అన్ని పార్ట్స్ కంపెనీ వచ్చిన పార్ట్లే ఉన్నాయి. కంపెనీ వచ్చిన పెయింట్ తోనే ఉంది. ఈ ఒక్క ఫెండర్, లెఫ్ట్ సైడ్ ఫెండర్ మాత్రం రీపెయింట్ జరిగింది. ఈ ఒక్క పార్ట్ వదిలేస్తే రిమైనింగ్ పార్ట్స్ అన్ని కంపెనీ వచ్చిన పార్ట్స్ అయితే ఉన్నాయి. వెహికల్ అయితే 1,18,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 1,00,000 లోపు వరకు షోరూమ్ ట్రాక్ అయితే మెయింటైన్ చేశానని చెప్పారు కస్టమర్. ఆ తర్వాత వీలు పడలేదని చెప్పారు. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిందండి. వెహికల్ ఫుల్గా ఇన్స్పెక్షన్ అయితే చేసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇదైతే కంప్లీట్ ఫ్రంట్ వ్యూ అండి. చూసుకోవచ్చు, ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. బానెట్ మీద అయితే చిన్న డెంట్ అయితే ఒకటి ఉంది ఇక్కడ. రిమైనింగ్ ఇది వదిలేస్తే ఇంకెక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి వెహికల్ మీద. బంపర్ కూడా కంపెనీ ఇచ్చిన బంపరే ఉంది ఇప్పటి వరకు. హెడ్ లైట్స్ మాత్రం లైట్ గా టోన్ అయినాయి. అదొక్కటి మాత్రం ఇదొక్కటి వదిలేస్తే రిమైనింగ్ కార్ అంతా జెన్యున్ గా ఉందండి. చూసుకోవచ్చు, బంపర్ మీద కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే ఈ ఒక్క పార్ట్ మాత్రం రీపెయింట్ జరిగిందండి. అది సమ్ స్క్రాచెస్ ఏవో పడ్డాయి, డెంట్ కూడా ఏం లేదు దాని మీద. బట్ పార్ట్ అయితే కంపెనీ పార్టే ఉంది. అలాగే టైర్ చూసుకోవచ్చు, ఒక 40% వరకు టైర్ అయితే ఉంది. 4 టైర్లు కూడా 40% వరకు అయితే టైర్లు ఉన్నాయి. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. మేజర్ గా బండిలో ఎలాంటి రస్టింగ్ అయితే లేదండి. మైనర్ గా కూడా చూసుకోవచ్చు. అలాగే గ్లాస్ చూసుకోవచ్చు, ఫ్రంట్ గ్లాస్. ఈ గ్లాస్ ఒకటి మాత్రం రీప్లేస్ అయిందండి. 22లో రీప్లేస్ అయింది. చూసుకోవచ్చు, ఇది కంప్లీట్ లెఫ్ట్ వ్యూ అండి, లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. చాలా నీట్ గా అయితే ఉంది. చూసుకోవచ్చు, ఇది లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండి, అవుట్ సైడ్ మిర్రర్. దాని మీద కూడా స్క్రాచెస్ అయితే ఏం లేవు. చూసుకోవచ్చు, రన్నింగ్ బోర్డు కూడా చూసుకోండి, ఎలాంటి రస్టింగ్ కానీ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, డెంట్స్ కానీ. చాలా నీట్ గా అయితే ఉంది. ఒకసారి అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, ఎలాంటి రస్టింగ్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి వెహికల్లో. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ అండి, ఎలాంటి డెంట్స్ కానీ. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ అండి, ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. కంపెనీ నుంచి పెయింట్ తోనే ఉంది ఇప్పటి వరకు, ఎలాంటి రీపెయింట్ కూడా జరగలేదు. అలాగే ఈ డోర్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ విండో చూసుకోవచ్చు, కంపెనీ వచ్చిన గ్లాస్ తోనే ఉంది. 2015 మోడల్ అండి వెహికల్ అయితే. 2015 గ్లాస్లే ఉన్నాయి. క్వార్టర్ గ్లాస్ చూసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అలాగే బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, పార్ట్ టు పార్ట్ అలైన్మెంట్ కూడా చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ అయితే జరగలేదు. ఇది లెఫ్ట్ సైడ్ రేర్ టైర్ అండి. 4 టైర్లు కూడా సేమ్ ఉన్నాయి, 40% వరకు టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఎలాంటి లీకేజెస్ లేవండి. చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు కస్టమర్. షోరూమ్ ట్రాక్ అయితే ఒక 1 lakh లోపు వరకు అయితే మెయింటైన్ చేశారండి. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, ఎలాంటి రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే ఇది కంప్లీట్ రేర్ వ్యూ అండి, బ్యాక్ సైడ్ వ్యూ. ఇది చూసుకోవచ్చు, ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవు అసలు. చూసుకోవచ్చు, బంపర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ ఒకటి ఉంది ఇక్కడ, అది రబ్బింగ్ పాలిష్ లో కవర్ అయిపోతుంది. అలాగే టైల్ లైట్స్ కూడా చూసుకోవచ్చు, స్క్రాచ్ లెస్ ఉన్నాయండి. అలాగే డిక్కీ చూసుకోవచ్చు, ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. పెయింట్ కూడా జరగలేదు. ఈవెన్ డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. కొంచెం కార్ది కవర్ అవి అయితే ఉన్నాయి, మొత్తం లేపడానికి వీలయ్యేలా లేదు. ఓకే, అలాగే మీకు డోర్ చూపించడం మర్చిపోయానండి, సారీ. వెహికల్ వెనకాల 2 డోర్లకు మాత్రం మైనర్ గా రస్ట్ అయితే స్టార్ట్ అయిందండి, లైట్ గా. ఈ కింద బాటమ్ లో మేజర్ గా అయితే ఏం లేదు, మైనర్ గానే ఉంది. చూసుకోవచ్చు, బాడీ లైనింగ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు. అలాగే పంచింగ్ కూడా చూసుకోవచ్చు, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. సరే, వెనకాల గ్లాస్ కూడా చూసుకోవచ్చు, 2015 నుంచి వచ్చిన గ్లాసే ఉంది. అలాగే ఇది కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి.
చూసుకోవచ్చు, చాలా నీట్ గా అయితే ఉంది వెహికల్. ఇది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అండి, అలాంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. పార్ట్ టు పార్ట్ అలైన్మెంట్ కూడా ఎక్కడ గ్యాప్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. పార్ట్ టు పార్ట్ అలైన్మెంట్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు. చూసుకోవచ్చు, ఇది రైట్ సైడ్ రేర్ టైర్ అండి. ఇది కూడా అంతే 30-40% టైర్ అయితే ఉంది. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, ఎలాంటి డ్యామేజ్ లేవు, లీకేజెస్ కానీ. అలాగే ఇది రైట్ సైడ్ రేర్ డోర్ అండి, ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు, డెంట్స్ కూడా లేవు. గ్లాసెస్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ ఇచ్చిన గ్లాస్ తోనే ఉన్నాయి. ఈ డోర్ కూడా లైట్ గా బాటమ్ లో అయితే రస్ట్ అయితే స్టార్ట్ అయింది. లైనింగ్ చూసుకోవచ్చు, లైనింగ్ కూడా చాలా, బాడీ లైనింగ్ కూడా చాలా, ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు. ఇలా మైనర్ గా అయితే రస్ట్ ఉందండి. అది రస్ట్ అంటే ఇంకా మేజర్ గా అయితే రాలేదు, మైనర్ గా స్టార్ట్ అయింది ఇప్పుడే. అది వెంటనే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ చేసిన పంచింగ్ తోనే ఉంది. అలాగే ఒకసారి డాష్ బోర్డ్ కూడా చూడండి, చాలా నీట్ గా మెయింటైన్ చేశారండి ఇంటీరియర్. టైర్లు కానీ సీట్ కవర్స్ కానీ ఎలాంటి సింగిల్ పెన్నీ కూడా, సింగిల్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ అండి, ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ప్రతి పార్ట్ కంపెనీ వచ్చిన పెయింట్ తోనే ఉన్నాయండి. ఒక్క లెఫ్ట్ సైడ్ ఫెండర్ మాత్రమే రీపెయింట్ జరిగింది. చూసుకోవచ్చు, ఈ డోర్ కూడా కంపెనీ వచ్చిన గ్లాస్ తోనే ఉంది. అలాగే బీడింగ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. కంపెనీ వచ్చిన పంచింగ్ కంపెనీ వచ్చినట్టే ఉందండి, ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు, ఎలాంటి యాక్సిడెంటల్ లేదండి. వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. చూసుకోవచ్చు. అలాగే ఇది రైట్ సైడ్ ఫెండర్ అండి, ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. చూసుకున్నట్లయితే ఇది రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి, ఇది కూడా ఒక 40% టైర్ అయితే ఉంది. సస్పెన్షన్ కూడా ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. చూసుకోవచ్చు, బాడీలో ఎలాంటి రస్టింగ్ అయితే లేదు. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్. అలాగే క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకున్నట్లయితే ఎలాంటి డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ రస్టింగ్ కానీ లేదండి. చూసుకోవచ్చు. ఒకసారి ఇంటీరియర్ కూడా మళ్ళీ ఒకసారి చూపించి, ఇంజిన్ చూపించి ప్రైస్ చెప్తాను. ఇచ్చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సింగిల్ సెల్ఫ్ లో అయితే ఇంజిన్ స్టార్ట్ అవుతుందండి. చూసుకున్నట్లయితే 1,18,500 కిలోమీటర్లు అయితే తిరిగింది. చూసుకోవచ్చు, సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుంది వెహికల్ అయితే. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూస్తాను, మళ్ళీ ఒకసారి చూసుకోండి. సింగిల్ సెల్ఫ్ లో అయితే క్విక్ గా స్టార్ట్ అవుతుంది వెహికల్. అలాగే ఏసీ కూడా బాగానే వర్క్ అవుతుందండి, తొందరగానే చిల్ అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా చూసుకోవచ్చు, వర్క్ అవుతుందండి. బట్ సాంగ్స్ అయితే రావట్లేదు అసలు. అన్ని స్పీకర్స్ కూడా వర్కింగ్ కండిషన్, ట్విటర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ కి. ఫైనల్ గా వీడియో ఇంజిన్ చూపించి ప్రైస్ చెప్తాను. చూసుకోవచ్చు, ఇంజిన్ చూసుకోవచ్చు, ఎలాంటి నాయిస్ అయితే లేదు, వైబ్రేషన్ కూడా లేదు. పెట్రోల్ ఇంజిన్ ఎలా అయితే స్మూత్ గా ఉంటుందో అంత స్మూత్ గా అయితే ఉందండి. ఇంజిన్ బేలో కూడా ఎలాంటి రస్టింగ్ అయితే జరగలేదు, ఎలాంటి రస్టింగ్ మైనర్ గా కానీ మేజర్ గా కానీ రాలేదు. ఏ పార్ట్ రీప్లేస్ అయితే జరగలేదు. చూసుకున్నట్టయితే బానెట్ లైనింగ్ కూడా, బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బానెట్ ది. ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే జరగలేదండి. వెహికల్ కాస్ట్ విషయానికి వస్తే, వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,75,000 అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను ఇన్స్టాని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.